సమాజంలో భక్తి ఎక్కువైపోతుంది ప్రతి ఒక్కరిలో కూడా. ఎక్కడ చూసినా కొత్త కొత్త దేవాలయాలు, ప్రతి వీధిలోనూ చర్చిలు, ప్రతి ఊర్లోనూ కూడా కొత్త కొత్త మసీదులు, దేవాలయాలు ఎక్కువ అవుతున్నప్పుడు కూడా చర్చికి వెళ్ళని క్రిస్టియన్ లేడు, నమాజ్ చదవని ముస్లిం లేడు, దేవాలయానికి గుడికి వెళ్ళనటువంటి ఒక హిందువు లేడు. ఎక్కడ చూసినా భక్తిపరులు ఎక్కువైపోతున్నారు. కానీ సమాజంలో అక్రమాలు, అన్యాయాలు, దౌర్జన్యాలు, మోసాలు, స్వార్థపూరితమైన జీవితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీన్ని బట్టి చూసుకున్నట్లయితే భక్తి అనేది కేవలం ఒక అపోహగా మాత్రమే మనుషులు నడుచుకుంటున్నారు. అవసరాన్ని బట్టి భక్తి మారిపోతుంది తప్ప గ్రంథాలు బోధించేటువంటి భక్తి ఏ ఒక్కరిలో కూడా లేదు. అందుకే గ్రంథాల్లో భగవద్గీత ప్రకారం చూసుకున్నట్లయితే శ్రీకృష్ణ వారు అర్జునుడికి చెప్పేటప్పుడు ఒక విషయం చెప్తాడు, లక్షలో ఒకే ఒక్కడు మాత్రమే నన్ను యథార్థంగా తలుచుకునిచున్నాడని. బైబిల్లో వేషధారి వలె ఉండవద్దు, అవునంటే అవును, కాదంటే కాదు అన్నంత విశ్వాసంతోనే ఉండాలని చెప్పారు. ఖురాన్లో మీరు ఎవరినో మోసం చేయాలని చివరికి మిమ్మల్ని మీరే మోసం చేసుకుని నరకానికి పోతున్నారని ఖురాన్ చెప్పబడుతుంది. అంటే మనుషులు కేవలం భూలోక జీవితానికి బానిసలైపోయి వారి యొక్క అవసరాలను బట్టి భక్తిని మార్చుకుంటున్నారు. కానీ గ్రంథాలు బోధించేటువంటి యథార్థమైన సత్యాన్ని ఏ ఒక్కరు కూడా అనుసరించట్లేదు. దీనిని బట్టి మీరు చేస్తున్న భక్తులు, పూజలు, ప్రార్థనలు, నమాజులు ప్రతీది కూడా కల్మషం లేకుండా నిస్వార్థంగా చేస్తే మాత్రమే దేవుడు స్వీకరిస్తాడు, దాని ప్రతిఫలం వస్తుంది. కేవలం అవసరాల కోసం మాత్రమే చేస్తే మీ యొక్క భక్తి అంతా కూడా బూడిదలో పూసిన పన్నీరు వలె వ్యర్థమైపోతుంది, చివరికి నరకపాత్రులు అయిపోతారు. జాగ్రత్త మిత్రులారా.